బాబోయ్! అసలు ఎండలైతే భలే మండిపోతున్నాయి. ఈ ఎండలకి ఎంత చిరాకుగా అనిపిస్తుందంటే, అసలు బయటికెళ్ళాలన్నా చాలా చిరాకుగా ఉంటుంది కదా! ఇంకా హెయిర్ విషయానికొస్తే అయితే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఈ సమ్మర్‌లో దురదకు గానీ, లేదంటే డాండ్రఫ్ గానీ చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ సమ్మర్‌లో. సో, వాళ్ళందరి కోసమయితే నేనొక మంచి టిప్‌నయితే తీసుకొచ్చాను. అదేంటంటే, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులని తీసుకొని నైటంతా నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే, మీ దగ్గర కరివేపాకు ఆకులుంటే అవే ఏసుకోండి. నా దగ్గర ఏవి అవైలబుల్‌గా లేవు ఆకులు. సో, అందుకని నేను పౌడర్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే కర్డ్‌ని యాడ్ చేసుకోండి. ఈ కర్డ్‌ని యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుంది. అండ్ ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. అలాగే నీమ్ పౌడర్‌ని యాడ్ చేశాను. ఈ నీమ్ పౌడర్ బదులు మీరు నీమ్ ఆకులుంటాయి కదా! వేపాకులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మన స్కాల్ప్ మీద ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్‌ని కిల్ చేస్తుంది. సో, మన స్కాల్ప్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంచుతుంది. సో, దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే ఆమ్లా పౌడర్ అందరికీ తెలుసు. ఆమ్లా పౌడర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి హెయిర్‌కి. మంచి గ్రోత్ ఉంటుంది. సో, ఇంకా మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే వాడండి. లేదంటే మీరు ఉసిరికాయలైనా వేసుకోవచ్చు. మనం యాడ్ చేసిన పౌడర్స్ అండ్ మెంతులు మంచిగా గ్రైండ్ అయ్యేంత వరకు మనం మిక్సీలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, మనకు ఫైనల్‌గా ఇలా వస్తుంది లిక్విడ్ కన్సిస్టెన్సీ. దీన్ని మన హెయిర్‌కి, స్కాల్ప్‌కి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ పాటు ఉంచుకొని హెడ్ బాత్ చేయండి. కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది. మంచి హెయిర్ సిల్కీగా అవుతుంది. అలాగే ఎలాంటి డాండ్రఫ్ ఉండదు. అండ్ ఇచ్చింగ్ కూడా ఉండదు. ఈ సమ్మర్‌లో ఈ ఎండలకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అయితుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.